తల్లిదండ్రుల తర్వాత మనకు ప్రత్యక్ష దేవాలైన గురువులకు పాదాభివందనాలు మరియు నా తోటి మిత్రులకు వందనాలు. ఏమన్నా పాత గుర్తులు మాట్లాడుకున్నాం అంటే మనం చిన్నప్పటి గుర్తుల గురించి మాట్లాడదాం. కానీ అందరికీ రాంగ్ చెప్తున్న ఆవేదనలో కోపంలో ఇవన్నీ వెళ్ళలేకపోతున్నారు. చిన్ననాటి కష్టాలు కానీ మనం చదువుకున్న విధానం కానీ మనం పడ్డ బాధలు అని చెప్పాలంటే నాకు ఇప్పుడైతే లేదు. 2-3 మార్కులు వస్తే చాలా నచ్చలి, 2-3 మార్కులు తక్కువ వచ్చిన నా పిల్లలకి బాధపడే స్థితికి వచ్చినాం మనం. సారీ, ఎవరిని మాట్లాడితే మీకు ఆకలి ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. సారీ. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుమలత. నేను ఫస్ట్ 7th క్లాస్ వరకు మన స్కూల్లో చదువుకున్నాను. నెక్స్ట్ 8th, 9th, 10th పెద్దమూడ స్కూల్లో చదివాను. నేను మా హస్బెండ్ వచ్చి వెస్టర్న్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్గా జగన్లో వర్క్ చేస్తున్నాడు. నేను అదే ఇన్స్టిట్యూట్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు JNITలో, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. అయిపోయింది. నేను ఒకటే 2 విషయాలు మీరు ఓపికగా ఉంటా అంటే 1-2 విషయాలు మనం పెట్టుకున్నటువంటి సభల గురించి అంటే దానికి అర్థం వచ్చే విధంగా నేను కొన్ని మన టీచర్స్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను గుర్తు చేయలేకుండా ఉండలేకపోతున్నాను. అంటే వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మన కొరకు వెచ్చించి మనం మార్నింగ్ లేచి నుండి 8:30, 9 వరకే మన ఇంట్లో ఉంటాం. నెక్స్ట్ 9:30 to 4:30, 4:45 వరకు మన టీచర్స్ చేతుల్లోనే ఉంటాం. అంటే మన భవిష్యత్తునంతా తీర్చిదిద్దినంతా మన గురువులు. నేను ఒకటే సజెషన్ ఇస్తున్నాను, మన పిల్లలకు గురువుల పట్ల వినయ విధేయతలను ఫస్ట్ నేర్పించండి. ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలో నాణ్యమైన విద్య లేదు, ప్రైవేట్ స్కూళ్ళలో ఉండాలని సొసైటీలో ఉంది అనేటువంటి పరిస్థితి మాట్లాడారు. అయితే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ కావాలంటే రకరకాల హర్డీస్ దాటి రావాలి. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత BEdలో TDC చేసిన తర్వాత టెట్ పాస్ కావాలి. ఆ టెట్ తర్వాత మళ్ళీ DSC రాయాలి. DSC రాసిన తర్వాత క్వాలిఫైడ్ ఎగ్జామ్ తెలియదు, లక్షలలో రాస్తారు, వేలలో 100లలో పోసుకుంటారు. సో ఇట్స్ గ్రేట్ కాంపిటీషన్. ఇవి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్లో పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేయకపోతే వచ్చిన విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా పేరెంట్స్ అంతా కలర్ఫుల్ థింగ్స్కి బాగా అలవాటు పడతారు. కలర్ఫుల్ థింగ్స్ అంటే బయట జెండాలు పెట్టడము, గోడలకి పెయింటింగ్స్ చేయించడము, తర్వాత రకరకాల ఫిగర్స్ అన్ని కూడా గోడ మీద డ్రాయింగ్స్ చేపిస్తే బయట నుంచి చూడగానే అట్రాక్టివ్ వాటి కలర్ఫుల్గా ఉంటారు. సో గవర్నమెంట్ స్కూల్లో కలర్ఫుల్గా ఉండాలంటే టీచర్స్ సొంతంగా చేసుకోలేని పరిస్థితి, గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉన్నదాంట్లోనే చదువు చెప్పాలి. అయితే పేరెంట్స్ పంపించేప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమాజంలో తక్కువ ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఆ కలర్స్కి తర్వాత రకరకాల డెకరేషన్స్కి బాగా అట్రాక్ట్ అయ్యి పిల్లల్ని పంపిస్తున్నారు. అసలు ఏమాత్రం స్టాండర్డ్ లేకుండా నాన్ క్రీమ్ స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు. ఇట్లా పంపించినప్పుడు టీచర్ ఎంత క్వాలిఫైడ్ అయినా, ఎన్ని హాలిడేస్ దాటి వచ్చినా, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చినా కూడా పిల్లవాళ్ళ మినిమం స్టఫ్ లేనప్పుడు టీచర్ ఎంతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఫైట్ చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ముఖ్యంగా వేరియస్ రీజన్స్ అంటే ఆర్థిక కారణాలు కావచ్చు, సామాజిక కారణాలు, కుటుంబ పరిస్థితులు, రకరకాల పరిస్థితుల వల్ల స్కూల్కి రెగ్యులర్గా రాకపోవడం జరుగుతుంది. అయితే పనిష్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్గా ఉండి మేము అప్పుడు మీకు టీచ్ చేసినప్పుడు స్కూల్కి రాకపోతే కొత్తగా పనిష్ చేసేది, అమ్మాయినైనా అబ్బాయినైనా పనిష్ చేసేది బాగా భయం పెట్టింది. అయితే ఇప్పుడు టీచర్స్ పిల్లల్ని కొట్టే పరిస్థితి లేదు. టీచర్స్ కనుక పిల్లల్ని కొడితే స్కూల్కి రావట్లేదని, చదువు రావట్లేదని కొట్టాడనుకో ఆ టీచర్ని బయట 50 మంది కాపులా కాసి కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి టీచర్స్ వదిలేశారు. అదే ప్రైవేట్ స్కూల్లో కొట్టారనుకోండి టీచర్స్ని ఏమన్నారు. గవర్నమెంట్ స్కూల్లో కొడితే నువ్వు ఎవరైనా కొట్టడానికి నీకు ఏం అవసరము, మా పిల్లలు మా అబ్బాయిని మా అమ్మాయిని కొట్టడానికి స్కూల్కి పంపిస్తున్నామా, అవసరం లేదు, వచ్చినప్పుడే చదువు చెప్పు, లేకపోతే వదలలేదు.
గవర్నమెంట్ స్కూళ్ళలో సీరియస్గా పిల్లవాడిని తగ్గించే చదువు చెప్పే పరిస్థితి లేదు. ఇవన్నీ కారణాలు అన్నమాట. ఈ కారణాలన్నీ కూడా ఎవరికి చేస్తున్నారు అల్టిమేట్గా అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో నాణ్యమైన విద్య లేదు, టీచర్లు చెప్పట్లేదు, ప్రైవేట్ స్కూళ్ళలో బాగా చెప్తున్నారని నాకు వచ్చింది. సో దీస్ ఆర్ ది రీజన్స్. ఓకేనా? రైట్. 1996 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి తోటి విద్యార్థులు మరియు ముఖ్య అతిథులైన మా గురుగారులకు నా నమస్కారం. ఈ మాకు స్కూల్ నుంచి అనుబంధం అనేది కూడా తరగతి నుంచి 10వ తరగతి వరకు మా గురుగారులతో ఉన్న సంబంధం ఫ్రెండ్లీ టీచింగ్ చేసి మాకు విద్యాబుద్ధులు నేర్పిలు, అలాంటి సమాజంలో ఎలా బతకాలో మాకు గైడింగ్ చేసి మాకు నా బాధలకు మా ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న బాధలను కూడా మాకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మాకు మార్గనిర్దేశం చేస్తున్నా మా గురువులకు ఇచ్చిన లేరు. వాళ్ళ ద్వారా మేము చాలా వరకు నేర్చుకున్నాం. మా పిల్లలకు కూడా గురువులు అంటే ఏంటి, విద్య అంటే ఏంటి అనేది నేర్పడానికి కూడా మాకు అవకాశం కలిగించింది. మా 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 ఫ్రెండ్స్ కూడా మాకు చాలా ప్రోత్సాహంగా ఉన్నారు. అందరం ఒక కుటుంబంలో కలిసి ఉంటారు. ఈ ముందు కూడా కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువులకు మా ధన్యవాదాలు. సత్యవతి విద్యార్థులందరూ కూడా నాకు గత 86-87 నుంచి 95-96 వరకు ఇద్దరు మిత్రులు. ఎవరు కూడా నాకు మిత్రులు అనేటప్పుడు లేరు అనేటప్పుడు ఎవరు లేరు, ఇద్దరు మిత్రులే. కాకపోతే నాకు కొంచెం ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైంది. కానీ సరే, నా వ్యక్తిగత జీవితానికి వచ్చినట్టయితే నేను మన పాఠశాలలో కొన్ని 1-10 తరగతి చదవడం జరిగింది. ప్రభుత్వ షాయర్పేట జాగీర్
జాగీర్ అన్నారు అసలు మన పాఠశాల జాగీర్. అది ఎక్కడ ఉన్నదంటే డిఈ ఆఫీస్లో కూడా ప్రజెంట్ ఇంకా అదే ఉద్యోగంలోనే ఉంటుంది, ఎప్పటికీ అట్లే ఉంటుంది. న్యూ షాంపేట మాత్రం మెన్షన్ చేయకండి ప్లీజ్ ఎక్కడ కూడా. ఎందుకంటే మళ్ళీ ముందు ఏ మీటింగ్లో పోయినా కానీ షాంపేట్ న్యూ షాంపేట డిఓ షాంపేట అంటారు కాదు, షాంపేట్ జాగీర్. జాగీర్ అంటే మన పదవిలో తెలంగాణ లోపల అచ్చమైన భాష అది. సో ఆ పాఠశాల లోపల నేను విద్యాశ్రీ లోపల ఉత్తీర్ణులైనాను. తర్వాత ఇంటర్మీడియట్ చదివినాను, తర్వాత డిగ్రీ అయిపోయింది, తర్వాత బీఈడి చేశాను, తర్వాత ఎంఎస్సి, తర్వాత ఎంఏ చేశాను. అదేవిధంగా నెట్ కూడా క్వాలిఫై అయ్యాను. కొన్ని అనివార్య కారణాల వల్ల పిహెచ్డీ కూడా చేయలేకపోయాను. ఎనీహౌ నాకు భగవంతుని మరియు మా గురువుల యొక్క దయాదాక్ష అంటే వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క సలహాలు సూచనల ద్వారా నేను అవలంబించడం, కొన్ని సూచనలు తీసుకోవడం వలన నేను ప్రాథమిక పాఠశాల లోపల ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నిర్వహించబడిన 2006 డిఎస్సి లోపల సెలెక్ట్ అయ్యాను. అదే జాబ్ లోపల ప్రజెంట్ కొనసాగుతున్నాను. ఆ వర్కింగ్ ప్లేస్ వచ్చేసి మహబాద్. అంటే 317 అప్లికేషన్ చేయడం వలన నేను మహబాద్ అలర్ట్ అయ్యాను. అక్కడ నెల్లూరు మండలం కూడా చేస్తున్నాను. నాకు మా గురువులు ఎవరైతే అప్పుడు నాకు పాఠం ఇప్పుడు నేను చెప్పే విద్యార్థులను చూస్తే నాకు ప్రాథమిక స్థాయి లోపల ఉపాధ్యాయులు నాకు బోధించడానికి ఎంత కష్టపడ్డాను. మాకు అప్పుడు ప్రాథమిక స్థాయి లోపల ఉపాధ్యాయులను మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా అక్షరాలు వర్ణమాల నేర్పేదే వాళ్ళు. సుగ్నా టీచర్, రమీలా టీచర్, సరళా టీచర్, ఎల్లయ్య సార్, ఎల్ల నర్సయ్య సార్, యాసిఫ్ షరీఫ్ సార్, వీళ్ళందరూ కూడా మాకు వాళ్ళు చెప్పడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు నేను చెప్పడానికి కూడా ఆ ఇబ్బందులు అనేది నేను ఫేస్ చేస్తున్నాను. సో ఇది నా యొక్క విద్యా కాలేజీకి సంబంధించిన విషయము. తర్వాత నాకు 2 బాబులు, ఒక అబ్బాయి ఏమో 8th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు. సో నాకు ఈ అమూల్యమైనటువంటి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి భక్తులకు మరియు ఈ ప్రోగ్రామ్ ఈవెంట్లకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన కిరణ్ కుమార్ సార్ గారికి, నరేంద్ర సార్ గారికి, రాజేందర్ సార్ గారికి, మన రవీందర్ సార్ గారికి, రమ మేడం గారికి నా పాదాభివందనాలు. అలాగే నా తోటి విద్యార్థులకు ఫ్రెండ్స్ అందరికీ వందనాలు. అందరు బాగున్నారు, నేను బాగున్నాను. నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్, నా పేరు సుభద్ర అండి. నేను బాల శిక్షణ పోచంపల్లిలో 8th క్లాస్లో చదువుకున్నాను. ఆఫ్టర్ నా మ్యారేజ్ అయింది. నాకు కవల పిల్లలు ట్విన్స్, బాబు పాప. వాళ్ళు ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారు శ్రీ చైతన్య స్కూల్లో. మా హస్బెండ్ పేరు ప్రసాద్, ఈయన ఆర్ఎండి కాంట్రాక్టర్. మా ఊళ్ళో కూడా పొలిటికల్ దాంట్లో కూడా తిరుగుతుంటారు. ఏమైందంటే ఆఫ్టర్ నా మ్యారేజ్ 8th క్లాస్ స్టాప్ అయిన తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక 5 minutes మాట్లాడతాను. 8th క్లాస్ తర్వాత నేను స్టాప్ అయిన తర్వాత మా హస్బెండ్ నన్ను చూసి చదువుకునే దాని కదా మళ్ళీ కంటిన్యూ చేయేందుకు బంద్ చేయడం అని చెప్పేసి నన్ను స్పెషల్గా 10th క్లాస్కి ఫీజు కట్టాను. నమ్మండి నమ్మకపోండి, నేను ఓన్లీ 5 days ప్రిపేర్ అయ్యాను. ఓన్లీ 10th క్లాస్ ఎగ్జామ్కి ఫీల్గా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఫస్ట్ అటెంప్ట్లో 5 days చదివి 10th క్లాస్ నేను పాస్ అయ్యాను. ఆఫ్టర్ మా హస్బెండ్ కంటిన్యూ చేయని చెప్పేసి డిగ్రీలో మీకు కంప్యూటర్ తీసుకున్నాను. ఆఫ్టర్ పీజీ ఎంఏ ఇంగ్లీష్లో ఫైనల్ ఇయర్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. ట్విన్స్ ఉన్నారు, రెస్ట్ తీసుకోండి, బెడ్ రెస్ట్ అని చెప్పడం వల్ల నేను అక్కడ స్టాప్ అయిపోయింది. తర్వాత తిరిగి చూసుకుంటే 10 years పిల్లలతో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిగ్రీ పాస్ అయిన దాంతో నేను జర్నలిజంలో వెళ్ళి చదువుకోవాలని ఆశిస్తున్నాను. మీ వాళ్ళందరూ చూస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. మన టీచర్స్ అందరూ గుర్తున్నారు నాకు. నేను మందయ్య సమయంలో మన నరేంద్ర సార్ వచ్చారు. నేను చదువుకునేటప్పుడు సోషల్ కిరణ్ కుమార్ సార్ చెప్పేవారు. నరేంద్ర సార్ పీటీ సార్గా సోషల్ కూడా మంచిగా చెప్తున్నారు సార్. మీరు ముగ్గస్తుంది అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకు రవీంద్ర సార్
పిలవగానే ఆహ్వానాన్ని మళ్ళీ ఒక గురువులకు మనం తెలియజేసుకుంటున్నాము. నా పేరు కర్ణాకర్. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 6th క్లాస్ ఉన్నాడు, పాప 4th క్లాస్ అవుతుంది. అయితే ఇంతమంది ఇక్కడ చూడడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఒక 28-30 సంవత్సరాల క్రితం మనం కలుసుకొని ఒక సుఖనే స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరికి ఎన్ని పరిస్థితులు ఉన్నా ఇక్కడికి వచ్చినందుకు గాను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ గ్రూప్ అని క్రియేట్ చేసి ఎంతో భారం కలిగి అందరికీ ఫోన్లు చేసి ఇంత గ్యాదరింగ్ అయిన ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ నుంచి అడ్మిట్ చేసి క్రియేట్ చేసి ఇక్కడ చేసిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నాం. వారి ద్వారా అందరం కలుసుకోవడం మనకు గొప్ప సంతోషకరంగా ఉంది. అందరికి థ్యాంక్ యూ. సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా యొక్క సోదరులు ఉపాధ్యాయుని సోదరిమణి రమగారికి, ప్రియమైనటువంటి విద్యార్థులకు శుభోదయం, పెద్దలకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ముందు నడిపినటువంటి విద్యార్థులకు శుభాశిష్యులు. ఎందుకంటే క్రిస్తవ నాటి దుర్గస్వామి పిల్లలు ఎంతో కృషి చేస్తే కానీ ఇంతమందిని ఒకే స్థానానికి రప్పించినటువంటి ఘనత వారికి దక్కింది. ఇంతమంది సంతోషాన్ని కూడా వాళ్ళు పాల్పంచుకున్నారు. ఇది చాలా అరుదైన సమయం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క సమావేశం ముగించుకున్నటువంటి విషయం కాదు. మీరు ఇదే విధంగా మీ యొక్క మిత్రుల్ని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకొని మంచికి, చెడుకు, సంతోషానికి, బాధలకు అన్నింటినీ కూడా పాలు పంచుకునే విధంగా కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని విషయాలు మన బంధువులకు, ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేని మిత్రులకు చెప్పుకుంటాము.
దాని ద్వారా ధనరూపకంగా కాకుండా మాట రూపంగా కూడా సహాయం అందుతుంది. ఎందుకంటే మీరు అందరూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నాను, చెందుతారు కూడా. ఎందుకంటే ఒకరికి సహాయం చేసే విధంగా తయారు కావాలని ముందే చెప్పారు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా నేను అయిందనుకుంటున్నాను. సరే, ఏది ఏమైతేనేమి ఉద్యోగం అందరికీ సాధ్యం కాదు. మనం చేసే వృత్తిని, మనం చేసే పనిని న్యాయంగా, ధర్మంగా, సిగ్గుపడకుండా చేసుకొని అభివృద్ధి చెందడమే గొప్ప ఘనత. నడుస్తున్నాము, ఇది ముఖ్యం కాదు. మనం మంచిగా బ్రతుకుతున్నాం, మన పిల్లల్ని మంచి చదువు చదివిస్తున్నాం, మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే 9 మాసాలు మోసి తల్లి కని పెంచిన తర్వాత తండ్రి మంచి మార్గంలో నడపడానికి చేయబట్టుకొని నడిపిస్తుంటాడు. కాబట్టి తండ్రి ఎంత మంచి మార్గంలో ఉంటే పిల్లలు కూడా అంత మంచి మార్గంలో ఉంటారు. బండికి చక్రాలాగా తల్లి తండ్రి సహకరిస్తే మన యొక్క భవిష్యత్తు. ఈ రోజు మేము మా తల్లి తండ్రి యొక్క కృషి వల్ల ఈ రోజు నిలబడడానికి ఆస్కారం కలిగించినటువంటి మా అమ్మ నాన్నలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఆ విధంగా మీకు కూడా మీ యొక్క తల్లిదండ్రులను స్మరించుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును బంగారు బాటలా చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేంత వరకు ముందు రాగానే ఫేసులు కొద్దిగా గుర్తుపట్టలేకపోయాను. కానీ కూర్చుంటే క్లాస్ రూమ్లో నేను పాఠాలు చెప్తున్నాను గుర్తొచ్చాను. ఎందుకంటే అన్ని మహాత్ములు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులతో ఈ షాయపేటతో అంత అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే ఎక్కడ కలిసినా కూడా మీ యొక్క పలకరింపులు ఆ విధంగా ఉంటాయి. మా యొక్క ఉద్యోగ రీత్యా ఫస్ట్ ప్రథమ స్థానము షాయపేట్ జాగీర్. ఇంతకుడు మనోడు జాగీర్ అని చెప్పాలని, వెరీ గుడ్ జాగీర్ అని చెప్పాలి. ఎందుకంటే మా యొక్క ఎస్పీలో కూడా మేము షాయపేట్ జాగీర్ అనే రాస్తున్నాం. అర్థమైందా? ఈ యొక్క స్థానాన్ని, పాఠశాలని ఏనాడు కూడా మర్చిపోము. ఎందుకంటే ఇక్కడ మా జీవితం స్టార్ట్ అయిపోయింది. మా యొక్క వృత్తిపరంగా మేము ఉద్యోగంలో చేరి మా కుటుంబాన్ని, మా పిల్లల్ని భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుకున్నటువంటి స్థానానికి, ఈ ప్రథమ స్థానాన్ని ఎన్నడూ కూడా మర్చిపోము. ముఖ్యంగా మేము ఒక రకంగా అదృష్టవంతులము, మీరు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పినట్లుగా మీరు విన్నారు. మీ పేరెంట్స్ వచ్చి మామూలుగా 2 కొట్టండి సార్ అని చెప్పిపోయారు. ఇంతకుముందు సార్ కనుక సార్ చెప్పినట్టు నేను బాగా కొట్టేవాళ్ళు, అందరినీ కొట్టేవాళ్ళు. అమ్మాయిని కొట్టేది, అబ్బాయిని సైతం అమ్మాయిని కొట్టేది. ఎందుకంటే స్పాష అంటుండదు అన్నట్టు వాళ్ళు 2 రోజులు 3 కొట్టేది. అలా కొట్టినా కూడా మీరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మీ తల్లిదండ్రులు రిసీవ్ చేసుకున్నారు. ఈ స్కూల్ నుండి మళ్ళీ ప్రమోషన్లో వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాను. నాకు ఇక్కడ పోస్ట్ లేక మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ తనలాడుతున్నా, ఇక్కడే వెళ్ళాలి. ఆ సమయంలో మా అన్నగారు ఉన్నారు, అరే నీకు చాలా పిల్లలకి ఇష్టంరా, మా నలుగురులో చాలా మంది స్ట్రెంత్ ఉంటుంది, నువ్వు అక్కడికి వచ్చేసి అదే కోరుకున్నారు నిమిషం వెళ్ళిపోతు అన్నాడు. మళ్ళీ వారి అడుగుజాడలో మళ్ళీ అక్కడికే వెళ్ళాను. ఎందుకంటే ఒక రకంగా నాకు అన్న గురువుగా, ఎందుకంటే మన సేమ్ ఒకటే పాఠశాల. అన్న 10th క్లాస్లో ఉన్నప్పుడు రాజేంద్ర సార్, నేను 7th క్లాస్లో ఉన్నాను. వారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను, అక్కడ చదువు నేర్చుకున్నాను. ఎందుకంటే స్కూల్ టాపర్ రాజేంద్ర సార్ అక్కడ. అదేవిధంగా మా ఇంట్లో వర్షం వస్తే పుస్తకాలు మా ఇంట్లో పెట్టిపోయి, వారిని చూసి నేను మంచి నేర్చుకోవాలి, నేను కూడా క్లాస్లో ఫస్ట్ ఉండాలనేటువంటి ఉద్దేశం ఉండేది. అప్పుడు ప్రతి మంత్లో ఒక మీటింగ్ పెట్టేసుకున్నాం. పేరెంట్స్ కాబట్టి మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు పేరెంట్స్? తక్కువ మంది వస్తున్నారు. అదేవిధంగా అప్పుడు ఏం చేశారంటే విద్యార్థులను ఫస్ట్ సెకండ్ వాళ్ళను హెడ్ మాస్టర్ స్టాఫ్ మీటింగ్ పెట్టేది. ఎలా స్కూల్లో ఎలా పిల్లలు చెప్పాలి, ఎలా క్రమశిక్షణ ఉంచాలని ఆ లీడర్లే మళ్ళీ క్లాస్లో చెప్పేది. అంటే ఆ రోజులు మంచి రోజులు, ఈ రోజులు గడ్డ రోజులు. ఎగ్జాంపుల్, నేను ఏ స్కూల్ పెట్టినా పోయినా ఫస్ట్ కొడతాడు కొత్తసారి వచ్చింది బాగా కొడతాడు, కొత్తసారి వచ్చింది బాగా కొడతాడు. ఈ నుండి గురుసుగానే నుండి పెట్టిస్తున్నారు. శివనగర్లో సేమ్ అదే ప్రాసెస్ నడిపించిన
బాగా పేరు వచ్చింది సార్. రోజు సార్ నీకు కాంప్లీట్ వచ్చింది సార్, వచ్చింది సార్ మాత్రం రమ్మని సార్, అబ్బాయి వాళ్ళనా అమ్మాయి వాళ్ళనా రమ్మని ఇక్కడికి అని చెప్పి ఒక 20 రోజులు ఆల్రెడీ కట్ అయిన తర్వాత 21 రోజులు మళ్ళీ ఇచ్చిండు. రమ్మని చెప్పిన కదా సార్, నాకు టైం వేస్తారు క్లాస్ వారండి సార్. ఒకటే పోదు సార్, నేను మంచి సదుద్దేశంతో పోతుంది సార్. ఓకే సార్ నేను అంటే ఏం సార్ పిల్లలు పెట్టిన అట్టే పోతున్నారు, మంచిగా పట్టే అంటే నాకు ఏ స్కూల్గా 2 నెలలు అదే ఓకే సార్. తర్వాత ఎంతమంది కొట్టనో మళ్ళీ ఆ పిల్లలు నాకనే ఉంటారు సార్ అని చెప్పి ఓకే అని. అంటే ఒక పేరెంట్ వచ్చి పిల్లవాడికి పలకలేదమ్మా, పలకరించుకొని ఎదుర్కోలేరు అన్నందుకు వాడు తెచ్చుకుంటూ అనిపోయాడు. అంటే సదుద్దేశంతో తెచ్చుకున్నట్టు అనుకున్నాను. పలకలేదనో పంపినవాడ మామూలు బయటికి ఇంటికి ఇది గవర్నమెంట్ స్కూల్ సార్ వచ్చిన రోజు చెప్పు, వాడు ఎంత రాత్రి గంగా రాయించుకో, నేనే కొట్టలేము కొట్టేది వెళ్ళిటేది అని పేరెంట్స్ అండి. ఇలాంటి పేరెంట్స్ అప్పుడు మనం ఏం చెప్తాం, వాడు చెయ్యని కోతి వేషాలు ఉండాలి. ఒకరోజు వాడు ఇంటర్వ్యూలో తప్పించుకొని పోయిండు, ఆ మల్లన స్కూల్ పక్కన సీరియల్ అవుతాడు. వాళ్ళ పేరెంట్ ఎవరో పేరెంట్ చెప్పి మీ అబ్బాయికి సీరియల్ అవుతున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పాడు. వాళ్ళ అమ్మ ఆటపడడం మా స్కూల్ కట్టి వచ్చింది. సార్ మా ఊరు సీరియల్ అంతా జరగని బాగా కొట్టండి అని. అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ వాడు ఏం చేసినా చూసుకొని ఉక్కోవాలి. మేము వచ్చిన రోజు పాఠం చెప్పాలి, వచ్చిన రోజే చదువు చెప్పాలి, వచ్చిన వాడు ఏం చేసినా ఏం చెప్పాలి. అబ్బా సార్ మాట్లాడుతున్నారు నేను అన్నా కదా అంటే, అమ్మ మా ముందే నువ్వు పిల్లవాడిని ఎప్పుడైతే ఎంకరేజ్ చేసావో వాడు మాకు భయపడ్డాడు, రేపు నీకు భయపడ్డాడు. వాడి భవిష్యత్తు నాశనం చేసేది మీరే పేరెంట్సే అని చెప్తే సారీ చెప్పి వెళ్ళిపోయారు. కొంతమంది పట్టించుకోరు, అదేవిధంగా రత్నాలు ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు, రత్నాలు వాళ్ళు చెప్పినటువంటి చదువు సూపర్ ఉంటుంది పిల్లలకి. కానీ ఆ తీర్చిదిద్దేటువంటి బాధ్యత గురువులకి, తల్లిదండ్రులు అందరి ప్రోత్సాహం ఉంటే ఇలాంటి మీలాంటి పిల్లల్ని గోల్గోలుగా తయారు చేసే అదృష్టం మాకు భగవంతుడు ఇచ్చారు. కానీ మన సాయపేట నాకు నా అనుబంధము విడదీయండి. ఎందుకంటే పిల్లలు నాకు ఎప్పుడు బాయ్స్ ఎప్పుడు కనబడుతూనే ఉంటారు, పలకరిస్తూ ఉంటాం. తర్వాత అమ్మాయిలు కొందరు కూడా కలుస్తూ ఉంటారు. ఈరోజు చాలా మంది చూస్తే క్లాసులో అనిపిస్తుంది ఫస్ట్ గుర్తుపెట్టలేదా, ఇప్పుడు మాత్రం అందరినీ గుర్తుపెట్టాను. సరే ఏది అనేది మన షాంపేట్ పద్ధతులు ఈ ఏ స్కూల్కి పైన మాకు లభించలేదు. నేను గర్వంగా చెప్తున్నాను, ఎందుకంటే మీరు మన ఇది విలేజ్గా ఉండేటువంటి సిటీలో ఉండకపోయింది. కొద్దిగా తోట జాడించినా కూడా వచ్చినట్టు మా సార్లందరూ కొద్దిగా చేసేది అలవాటు కావాలి. ముఖ్యంగా చదువు రాగనేటువంటి పిల్లలు వెనకాల కూర్చునేది అది వాళ్ళ లోపం కాదు. ఎప్పుడు కూడా మనము చదువులేదని బాధపడకూడదు. మీరు చేయలేని పని మీ పిల్లల చేత చేయించుకొని తృప్తిపడండి, అలా పడుతున్నారు కూడా. తర్వాత మాకు ముఖ్యంగా బాగా చదివే క్లేవర్స్ డల్లు వాళ్ళు అల్లరి చేసే వాళ్ళకి గుర్తొస్తారు. ముఖ్యంగా నేను ఇప్పుడు ఒక ముగ్గురిని జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు ఈరోజు మన ముద్దులే లేరు, లింగాల రాజు, తర్వాత మధు, అశోక్. వీళ్ళు అంటే వాళ్ళే చెడ్డ పిల్లలు కాదు, వాళ్ళు పెరిగినటువంటి వాళ్ళు తిరిగినటువంటి వాళ్ళ సాహసం అలాంటివి అయింది. కానీ మమ్మల్ని కొత్తగా వచ్చిన సార్లను చూడగానే వాళ్ళు ఎంతో వినయంగా ఉండేది, భయపడేది, ఎంత కొట్టినా కూడా రివర్స్ అనేది ఉండకపోయేది. వారు ఏం చేయాలి, ఎక్కడ ఉన్నాడు వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. మంచి పిల్లలు. కానీ నాకు దృష్టి ఏంటంటే నేను మళ్ళీ ఎక్కడైతే ఉద్యోగం స్టార్ట్ చేశానో అక్కడనే రిటైర్ కావాలనుకున్నాను. కానీ మా యొక్క సోదరి నాకు అడ్డు రావడం వల్ల నేను ఇక్కడికి రాలేకపోయినా. మీ అందరి సమస్యల లోపల రిటైర్ కావాలనుకున్నాను. కానీ ఎక్కడున్నారు కదా ఆ సమయం వచ్చినప్పుడు తెలియపరుస్తాము. మీరందరూ మంచి జీవితం గడపాలని, మీ పిల్లల్ని మంచిగా చదివించి, మంచిగా బాగా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోయింది,
ఇంకా భయపడతారా? పెద్ద పెద్ద పిల్లలు మంచి పీజీలు డిగ్రీలు అవన్నీ చేసేది ఇంకా సార్లు చూస్తారు సరే భయపడాలి, కానీ మీలో భావాన్ని మాత్రం బయటకు చెప్పలేకపోతున్నారు. మనసులో ఎంతో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేదు. నేను కూడా ఇక్కడ నుంచి భయపడడానికి ఇంకా ఈజీ అయ్యేది, మొత్తం ఆన్లైన్ వచ్చేది. నేను చిన్నగా మాట్లాడి కూర్చులేదు. కానీ ఇక వృత్తిపరంగా బాధ్యతలు రావడం వల్ల, సీనియర్ కావడం వల్ల, హెడ్ మాస్టర్ తర్వాత మళ్ళీ నేనే కాబట్టి ప్రోగ్రాంలను కానీ సన్మానం చేసే కాడ కానీ అన్నిటి కాడ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజేంద్ర సార్ మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రుడు మరియు మిత్రురాలు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పూర్వపు విద్యార్థులు, ఆ ఈనాటి మధ్య వయస్కులు అయిపోయింది. నేనేమో 60 ఎక్కడికి పోతాను, మీరంతా 40 ఎక్కడికి వచ్చి ఉంటారు అనుకుంటాను. అంటే 60 ఎక్కడికి 40 ఎక్కడికి మధ్యన 20 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టే మీరు ఇప్పటికి కూడా అప్పుడు కూడా కొందరు తప్పించుకొని ఉపన్యాసం అంటే క్లాసుల నుంచి పరిగెత్తి గుట్టలకు దాచుకునేది, కొందరు వ్యవసాయం కూడా దాచుకునేది. అని రాసిచ్చినా కానీ మాట్లాడకపోయేది. మళ్ళీ అప్పుడే కదా అప్పుడు కూడా ఉపన్యాసం ఇవ్వడానికి తెలిస్తే గౌరవనీయులైన హెడ్ మాస్టర్ అతను నిండేది మొత్తం. ఇక్కడ కొద్ది కూడా అదే మిగుతాను 40 ఏళ్ళు వచ్చినా కానీ అదే మిగులు. అప్పుడు మనకు ఒక మేడ గారు ఉన్నారు, విద్య అనేది ఇంట్లో ఉన్న వాళ్ళు శ్రద్ధ పెట్టాలి, ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ షాంపేట్ అంటే పనికి పుట్టిల్లు, బిల్డింగ్ తయారీకి పుట్టిల్లు. మధ్యాహ్నం దొరకగానే అమ్మ బిల్డింగ్ చుట్టి పెట్టేది దెబ్బగా మూతులు వస్తాయి. ఇక మూతులు అయిపోయినాక సాయంత్రం మళ్ళా ఆ సంత పెట్టుకుంటే అనుకుంటాను. ఇప్పుడు నేను చూస్తే అందంగా కనబడతాను. అప్పుడు చూస్తే మట్టి నెత్త తిరబోసుకొని దుక్కుపోకుండా అంత గాలి కూరగాయల వెంట వచ్చేది మొత్తం గాలితో అంటే ఎందుకంటే ఇంకా పని చేయలేక ఇంకా బోరుగం వల్ల అమ్మాయిలు అయితే మన మూడు వద్దాలే అద్దరు తీయాలి, సాయంత్రం అయితే కట్టాలి. ఇవన్నీ కట్టి చదువుకోమంటే చదివేయమంటుంది. ఇక అబ్బాయిలు ఇక ఇక్కడ ఉండమంటే కొంత చదువుకుంటారు, ఆడుకుంటారంటే ముందట ఆడతారు. మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఆనాడు ఉపాధ్యాయులకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం అవగాహన పెరిగింది, విద్యార్థులు కూడా క్లాసులో కూర్చుంటారు. 1 to 7 వరకు దాన్ని వేరే పాఠశాలకు పోయిన వాళ్ళు కూడా చదివారు. పాపం వాళ్ళు మా మాటలు విందామని వచ్చింది. వీళ్ళొక విని మళ్ళొక్కసారి వినిపించుకుందాం, మళ్ళొక్కసారి తినిపించుకుందాం అని మళ్ళీ గ్యాలరీ చేసిందన్నమాట. అయితే ఎంత చూసుకున్నా కానీ ఉపాధ్యాయుల లోపము ఎక్కడో కొంత ఉండవచ్చు, కానీ 100% ఉపాధ్యాయుల లోపమే ఉండదు. ఎందుకంటే విద్యార్థులకు నేర్పాలన్నటువంటి తపన కరెక్ట్ బ్రేక్ టైంకి వచ్చేది. బ్రేక్ అయిపోయిన తర్వాత క్లాసులను తీసుకొని మళ్ళీ లాంగ్ పీరియడ్ అయిన తర్వాత ఇంటికి పోయేవాళ్ళం. ఇంకా పొరగాలతో క్రికెట్ కూడా ఆడేది. మాకు కూడా అప్పుడు ఆడాలి, వీళ్ళకి నేర్పాలి. ఎన్నో విధాల ప్రయత్నం చేసిన కొంతవరకే సఫలీకృతమైంది. అంటే మేము నేర్పిన విద్య వాళ్ళ పిల్లల్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడదు, వీళ్ళకు మాత్రం ఉపయోగపడలేదు అని అంగపడక చెప్పలేదు. ఈ మన తిరిగి ఎన్నో విధాలకు వాళ్ళను భయపెట్టింది. దేనికి పని వచ్చింది? కేవలం వాళ్ళ పిల్లలు ఒక్కొక్క వాళ్ళ పిల్లలు చెప్పుకుంటే ఎంబీఏ చదువుతాను, బీటెక్ చదువుతాను, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఏదో చిన్న వృత్తులు చేస్తాను అంటే మేము ఇచ్చిన విద్యతో వాళ్ళకే విద్య రావాలన్నది లేదు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మంచిగా తయారు చేసింది కదా, మనకు చాలా సక్సెస్. ఇది విజయం కాదా? విజయమే. అక్కడ ఇంటికి దగ్గర పెట్టుకున్నారు, ఇది పిల్లల్ని తగ్గించుకున్నారు. మరి అప్పుడేమో పిల్లల్ని పనికి రమ్మంటే భయపడేది, ఇప్పుడు పిల్లలేమో టీచర్లనే భయపెట్టిస్తారు. చాలా బాధపడి పిల్లలు చూస్తున్నారు. పిల్లలు పెట్టున్నారు, రౌద్రంటున్నారు, తిడితే పడతలేదు, కొడితే పడతలేదు. మేము బడికే పోమని తల్లిదండ్రుల మీద ఎంతో ఒత్తిడి చేస్తున్నారు. అయినప్పటికీ మరి అప్పుడు తిట్టినా నువ్వేదో తప్పు చేస్తేనే సార్ నేను తిట్టిండు, కొట్టిండా నువ్వేదో తప్పు చేస్తేనే సార్ కొట్టిండా అని తల్లిదండ్రులు సంపాదించేది. కానీ ఇప్పుడు అంటలేదు. మా పిల్లగాన్ని కొట్టినవా, ఎందుకు కొట్టినావు,
ఏది కొట్టినాం అని సాధనతో యుద్ధమే చేయడానికి వస్తారు. ప్రైవేట్ స్కూల్కి ఏంటంటే పేరెంట్స్ భయపడతారు. మా స్కూల్ పేరుతేనేమో పేరెంట్స్ మమ్మల్ని భయపెడతారు. అంతో ఎంతో చదువు మంచి మంచి ఉద్యోగాల నుంచి ఎప్పుడు తలుచుకుంటున్నాడు. వాస్తవానికి చెబుతున్నా మా వల్ల మంచి ఎదిగినోళ్ళు మమ్మల్ని చూసి పట్టబడి ఊరు కూడా నమస్తే సార్ అని అంటాడు. వాడు మా విద్యార్థి వెళ్తే వాడు నమస్తే అంటాడు. ఎప్పుడైతే చదవలేదో ఎప్పుడైతే మా మీద ప్రేమ పెట్టుకొని సరదాగా మమ్మల్ని ఊకే యాద్ చేసుకోవడం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మమ్మల్ని యాద్ చేసుకునే స్థాయి నుంచి ఇక్కడనే ఉంచారు. అంటే వాళ్ళు సర్వద్దని కాదు. అంటే చూడండి, ఎప్పుడైతే ఉన్నతుడైతాడో మనకి గర్వం వస్తుంది. ఎప్పుడైతే అంతంత మాత్రమే చదివిన వాళ్ళ లోపల మానవత్వం ఉన్నది. ఇవాళ ఎక్కువ చదివిన కంటే తక్కువ చదివిన మానవత్వం ఉన్నది, మానవీయ విలువలు ఉన్నాయి. ఎక్కువ చదివిన మానవీయ విలువలు లేదు. అయ్యా అబ్బ ఇద్దరు మంచి ఉద్యోగస్తులే, వాళ్ళ పిల్లలు వాళ్ళ డ్రగ్స్ అలవాటు అవుతారు. ఎందుకు అలవాటు అవుతారు? మానవీయ విలువలు లేవు. ఆనాడేంటి ఇంత మంచిగా తయారు చేసి అమ్మానాన్న బడికి పంపలే. ఈ మంజుల లాంటి వీళ్ళందరూ ఎట్లా వచ్చేదంటే వాళ్ళకి ఒక తిరిగి ఉండేది, ఇక వాళ్ళ బ్యాగు ఇంకో తిరిగి ఉండేది, పుస్తకమే ఉండేది కాదు. ఆ పలక భయం ఏదో పట్టుకొని వచ్చేది. ఏం చెప్తుంది చెప్పండి? ఆ నేర్వేది కొంతైనా కానీ కూర్చునే పెట్టి మళ్ళీ దగ్గర తీసుకొని కోపడి అట్లా కాదు ఇట్లా చదవాలి. ప్రభుత్వం అన్నిటినీ ఇచ్చినా కానీ చదువుకునే టైం కాడ కూడా ఇచ్చేవారు కాదు. అంటే ఇలా అనేకమైనటువంటి అవరోధాలు ఉన్నా కానీ మా వాళ్ళు మంచి సత్పౌరులైంది, మంచి వాళ్ళైంది. మాకు ఇంతకంటే కావాల్సింది ఇంకేమున్నది చెప్పండి? ఇంకేమున్నది? ఏమన్నా ఇవాళ మీరు అందరూ యాడ్ చేసుకొని పిలిచిండు. మా వాళ్ళు ఎప్పుడైనా గొప్పడైన ఒక్కడైనా పిలిచి సన్మానించిండా? సన్మానించారు. అది స్టేజ్ల మీద ఇక్కడ అక్కడికి వస్తే కేసీఆర్ అందరూ కనపడ్డాడు. మా గురువు దీని కాల్మొక్కలు అందరూ అక్కడ సపోర్ట్ పడుతుంది. ఆయనకు ఒక్కడే గురువు ఉంటారా? 7-8 మంది గురువులు ఉండాలి. అంటే ఎక్కడో కాడ ఉపయోగపడటానికి కాలు మొక్కడం లేదు. సదా స్మరించుకుంటూ మా టీచర్ల వల్ల మేము బుద్ధిమంతులైనాం. అదేవిధంగా మా కుటుంబాన్ని మంచిగా సంరక్షించుకుంటున్నాం. అలాంటి పరిజ్ఞానం ఇచ్చినందుకు మీరు ఇంత సంతోషపడతానంటే మీరు మంచి మంచి ఉద్యోగాల దగ్గరికి వచ్చినట్లయితే ఇంకా మా పేరు బాగా కీర్తి ప్రతిష్టకు అందేది. కానీ ఎట్లొచ్చినా కానీ మీరు మమ్మల్ని ఈ శాంత కంటే వదలా అన్నట్టు ఉన్నది. ఎందుకంటే 93 నుంచి 98 దాకా పనిచేస్తున్నాం. అన్ని బ్యాచ్ల వాళ్ళు మమ్మల్ని సన్మానించారు. అంటే చూడండి మా మీద ఎంత ప్రేమ ఉన్నది, ఎంత ప్రేమలో చూడండి. అదే ప్రైవేట్ స్కూల్లో అపూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఏముండవు. మర్చిపోయినండి నా ఈ మేడం పట్టో కొట్టింది, ఈ మేడం ఎట్లైనా చూసుకోవాలి, బాగా చేసుకోవాలని బాగా బయటకు పోతాడు. మేము కొట్టినా కానీ మా సార్తో ఇంకో దెబ్బలు పడాలి అని మళ్ళీ మీరు వినిపించుకునే దానికి మేము హ్యాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇది నా సమాజం లోపల నేను టీచర్ చేస్తున్నటువంటి ఫీల్డ్ లోపల చూస్తే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉన్నది. అప్పుడు మా పిల్లలు భయపడ్డారు, ఇప్పుడేమో సార్లే భయపడతారు. వాస్తవానికి ఆ మేడం అన్నదని కాదు, లేదు కూడా వాస్తవానికి కొంత లేదు, వెనుకబడి ఉంది, అనేక లోపాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఎక్కడ పోయినా కానీ ఏ బండి పనిచేసినంతసేపు స్ట్రెంత్ ఉంటాను, మేము వేరే తర్వాత ఆ బండి స్ట్రెంత్ తగ్గిపోతానికి ఉండలేదు. అంటే మేము బండిని పట్టుకొని ఆరాధించడం, బడినే గుడి అనుకున్నాం. ఆ విధంగా పాఠాలు చెప్పి విద్యార్థులందరినీ కూడా కట్టుకొని ఆ పాఠశాల యొక్క గొప్పదనం కోసం ప్రయత్నం చేసింది. ఫస్ట్ షాంపేట పనిచేసింది. ఇక్కడ 250-300 దాకా మంది ఉండేది. మళ్ళీ ఇక్కడ ఉర్సు పోయినాం, అక్కడ ఏబీసీ సెక్షన్లు ఉండేది, దాదాపు 450 మంది పిల్లలు దాకా ఉండేది. మళ్ళీ అక్కడికి కాలుపెట్టి పోయినాం 300. మనకి పాఠశాలకు వదిలేసిన తర్వాత అక్కడ స్ట్రెంత్ ఏమైందంటే 100, అదేవిధంగా 100 నుంచి లేనేది. అప్పుడు ఒక బడి మంచిగా లేదు, గోడలు మంచిగా లేదు, మనకు ఉండేటువంటి రూఫ్ కూడా మంచిగా లేదు. పెద్దలని లేచిపోయి ఉండేది, సూర్యకిరణాలు కూడా పడేది. మళ్ళా ఆ గోడలకు కాలుగోడు కూడా పెట్టి ఉండేది కాదు. ఎనుక కూర్చొని ఎనుకనిచ్చి ఎనుకో కొట్టేది. ఆ ఎనుక కూర్చున్న కోటలకి ఆస్తి వచ్చేది. వాళ్ళు ఎంతసేపు పాఠం చెప్తా అంటే కిటికీలకి వెళ్ళి పాఠం వెళ్ళిపోతున్నాడు, ఎవడు ఆడతాడు, ఎవడేం చేస్తాడు, ఇదే ధ్యాస. అరే పాఠం విన్నా వినం సార్ అంటే వినమా. ఉద్యోగాలంటే గంగా సింధు
బ్రహ్మపుత్రాలు ఉంటే సల్లం ఉంటే అదని మనం చెప్తే వాడు ఇంగ్లీష్ హిమాలయ పర్వతాలు ఉన్నాయి కానీ ఏరోప్లేన్ల ద్వారా వచ్చి శత్రువులు మన దేశం మీద బాంబులు ఎత్తాడని రాదు చెప్పలేదు. మరి ఆ పిల్లలు రాసింది కదా అంటే ఈనాడు ఇంటెలిజెన్స్ పెరిగింది కదా అంటే ప్రచార మాధ్యమాలు కావచ్చు ఏదైనా కావచ్చు. అందుకని ఇప్పుడేమో విస్తృతమైనటువంటి నాణ్యత పెరిగింది కాబట్టి మీ పిల్లల్ని మీరు అందరూ మంచిగా రక్షించుకొని మీ కుటుంబాలను మంచిగా పోషించుకుంటూ మీరు బ్రతుకులు నిలదీస్తున్నారు. ఎగ్జాంపుల్ చాలా మంది తీసుకున్నట్లయితే వాడు చెయ్యని పని లేదు అప్పుడే ఏమనంటే వాళ్ళు ఆగని పట్టచ్చు అంటే వాళ్ళు చిన్న చిన్న కయ్యాలు తెచ్చేది ఆ కయ్యాల తగ్గట్టుగా ఏదో ఒక సమస్యగా పడలే ఉంటాయి కదా. మరి ఉన్నాక ఎన్నో పనులు చేసుకుంటాం మార్కెట్ కాడంతా కనపడేది ఏదిలో చాలా ఉంటాయి తపస్సు కుటుంబం అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు ఎంత పేదలో చూడండి. ఆ పేదతనం నుంచి బయటపడి ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తే మాకు ఎంతో ఆనందంగా కనపడుతున్నారు. మా పిల్లలు ఇంత మంచి అయిందా ఇంత ముందుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకుంటారా వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారా మాకు మేమే ఆశ్చర్యపడుతున్నామంటే చూడండి. ఒకప్పుడు ఈ పిల్లలు దేని దగ్గర చదువుతున్నారు కదా వేస్ట్ అనుకునేది కానీ చదువు రాకపోయినా కానీ మానవీయ కోణంలో మీరందరూ ఉంటున్నారు. అదేవిధంగా ముందుంటూ ఇక మనకి ఎన్ఆర్ఐ ఇంతకుముందు పరిచయం అయింది. ఆయన కోవిడ్ సమయంలో వచ్చి పాఠశాల వల్ల నేను అనేకమైనటువంటి సేవలు అందించడం చెప్పిండు. మరి ఆయనకి ఎవరు నేర్పిండు? ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడో వానికి విలువలు చేస్తే ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటాడో వానికి డబ్బులు విలువ చేస్తుంది. ఎంత విధి కడతానో ఎంత సంపాదించాలి. ఇక్కడ సంపాదన గురించి లేదు ఇక్కడ మనం ఎంతసేపు నైతికత తప్పు దారి ఇది మంచి దారి ఇది మంచి దారి చూపెడతాం కంటే ఆ మంచి దారిలో పోతారు. వీళ్ళు ఏం చేస్తారు మంచి దారి చూపెడతారు వాళ్ళు కూడా తప్పనని కానీ మంచి దారిలో పోతూ ఒక్కసారి చెడు దారి తొక్కిందనుకో ఆ చెడు తొక్కక ముందే మనం ప్రభుత్వ పాఠశాల వాళ్ళు నేర్పుతుంది చెడు అని. మరి మనకి చెడు అనేది తెలియక ఈనాడు పేరెంట్స్ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మీ పిల్లలతో పాటు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా లేదా? ఈ అమ్మాయికి ఆమె ఎప్పుడు యాక్టివ్ ఉండేది కాదు. ఇవాళ మంచిగా యాక్టివ్గా మంచిగా వచ్చి మాట్లాడుతున్నది. వాళ్ళ అబ్బాయికి చదువుతాడని చెప్తున్నది. కొన్ని పాత ఇట్లా పాస్ అయ్యారని చెప్తున్నది. డిగ్రీ ఇట్లా పోయిందని చెప్తున్నది. మరి దీనికి అంత మూలం ఇవ్వదు. కిందనేది చెట్టొస్తుందా? ఆ కింద నాటింది చదువు అనే కింద నాటింది ఉపాధ్యాయులుగా మీరే. అందుకని ఇవాళ మీరు మొక్కలై మీకు మీరే పుష్పిస్తాను మీ పిల్లల్ని సాధించుకుంటున్నారు. కాబట్టి దానికోసము మేము ఎంతో శ్రమపడ్డాము. ఈ పక్కన బడి పక్కన అసలు ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. ఇటు ముఖాన్ని ఎవ్వరు కూడా వచ్చేవాళ్ళు కాదు. అయినా మా యొక్క డ్యూటీలను మేము సక్రమంగా నిర్వహించినాం. ఇక్కడ చూసే వాళ్ళు ఉన్నారని చేసే వాళ్ళు ఉన్నారని అడిగే వాళ్ళు ఉన్నారని పని చేయలేదు. వీళ్ళని కొంచెం మీ ఇళ్ళలో పోయి కూడా తీసుకొచ్చినాం. కానీ వాళ్ళ పేరెంట్తో మాట్లాడినాం. వీళ్ళ నాన్న ఇప్పుడు ఇందులోనే ఉన్నది కదా ఈమె వీళ్ళ అక్క విజయ్ గారు వీళ్ళందరూ ముగ్గురు కూడా మా యొక్క శిష్యులే. మరి ఆ విధంగా చూస్తే ఇక్కడ సంజయ్ ఉన్నాయి కదా సారీ వీళ్ళందరూ కూడా మరి ఇంత ఒక రిలేషన్ మేము సంపాదించుకున్నామంటే ఇంత రిలేషన్ వేరే ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి అంతటి రిలేషన్ మాకు కల్పించి ఆ రిలేషన్లో మమ్మల్ని కూడా మీ యొక్క బంధువుగా చూస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ అందరికీ నరేంద్ర సార్ మాట్లాడారు.